హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. అన్ని కూడా ఫేస్ కి సంబంధించి, అంటే నోస్ కి సంబంధించి, మౌత్ కి సంబంధించి, ఇయర్ కి సంబంధించి, మన చెవితో ఏం చేస్తాము, ముక్కుతో ఏం చేస్తాము, కళ్ళతో ఏం చేస్తాము, ఇలా ఊహించి రాసి పెట్టాను. ఇక్కడ కొన్ని మిక్స్ అయి ఉండొచ్చు, చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి YAWN, యోన్. అందరూ యాన్ యాన్ అంటారు. యోన్, 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 ఆవలించు. తర్వాత నోటికి సంబంధించి, మౌత్ కి సంబంధించి గ్రిన్, గ్రిండ్, గ్రిండ్, వెకిలిగా నవ్వు. అలాగే మరొక పదం కూడా ఉంది దీనికి, గిగిల్, GIGGLE, గిగిల్, గిగిల్డ్, గిగిల్డ్, వెకిలిగా నవ్వు. అలానే స్మైల్డ్, 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 చిరునవ్వు నవ్వు. మరొక పదం బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రోక్ ఇంటూ లాఫ్టర్, ఒక్కసారిగా పక్కున నవ్వడాన్ని బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రోక్ ఇంటూ లాఫ్టర్, బ్రౌకిన్ ఇంటూ లాఫ్టర్. నెక్స్ట్ అండి సై, SIGH. ఎలా చదవాలి? సై, SIGHED, సైడ్, సైడ్, నిట్టూర్చు. విసుగు వల్ల కావచ్చు, నిరుత్సాహం వల్ల కావచ్చు, ఏదైనా నిట్టూర్చడాన్ని అనుకోవడాన్ని సై అంటారండి. ఓకేనా? సై, సైడ్, సైడ్. అలానే మర్మర్, మర్మర్ అని చదువుతారు. ఇది మమ, మమ, మర్మర్డ్, మర్మర్డ్, గుసగుసలాడు. నెక్స్ట్ అండి, నోటితోనే చెప్తున్నాను, మౌత్ గురించి చెప్తున్నానండి. BURP, బర్ప్, బర్ప్డ్, బర్ప్డ్, త్రాంచడం అండి. మనం బాగా తిన్నప్పుడు త్రేంచుతాం. దీనికి రెండు పదాలు ఉన్నాయి, రెండు కూడా యూస్ఫుల్ గానే ఉంటాయి. బర్ప్, బర్ప్డ్, బర్ప్, త్రేంచు. అలాగే బెల్చ్, బెల్చ్డ్, బెల్చ్డ్, తినిన తర్వాత భుక్తాయాసంతో త్రేంచడాన్ని బర్ప్ అని కానీ బెల్చ్ అని కానీ అంటారు. ఇకపోతే పౌట్, POUT, పౌట్, పౌటెడ్, పెదవులు విరచడాన్ని. అది కోపం కావచ్చు, సిగ్గు కావచ్చు, వద్దని చెప్పడం కావచ్చు, ఏదైనా కావచ్చు, పెదవులు విరచడాన్ని, పెదవులు రౌండ్ అప్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎ స్పౌట్. ఓకేనా? నెక్స్ట్ అండి విసిల్, WHISTLE, విసిల్, విజిల్ కాదండి, విసిల్. ఇక్కడ ఇక చక్కని ప్రొనౌన్సియేషన్ రూల్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం STL తో ఎండ్ అయితే STLE, టీ సైలెంట్ అండి. క్యాసిల్, CASTLE, క్యాసిల్, HUSTLE, హస్సిల్, బస్సిల్, విస్సిల్. ఇలా మనకి STLE వచ్చింది అనుకోండి ఎండింగ్ లో, టీ మాత్రం సైలెంట్ అవుతుంది. ఇకపోతే విస్సిల్, విస్సిల్డ్, ఈల వేయడాన్ని విస్సిల్ అంటారు. అలాగే బ్లింక్, బ్లింక్డ్, బ్లింక్డ్, కన్నుకు సంబంధించి. బ్లింక్ అంటే ఏంటండి? కన్నుగొట్టు. అంటే కన్ను రెప్పలు వేయడాన్ని, రెప్పలు టప్ టప కొట్టడాన్ని బ్లింక్ అంటారు. కన్ను కొట్టు కాదండి, తప్పు పడింది ఇక్కడ మీనింగ్. కన్ను కొట్టు కాదు, కనులు రెప్పలు వేయడాన్ని, రెప్పలు వాల్చడాన్ని, టప్ టప కొట్టడాన్ని బ్లింక్ అంటారండి. అలాగే లైట్స్ కూడా బ్లింక్ అవుతా ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్లింక్, బ్లింక్డ్, బ్లింక్డ్, బ్లింకుడు కాదు, బ్లింక్డ్. కేతో ఎండ్ అయిందండి, కా శబ్దంతో. ఈడీని టాలా చెప్పాలి. ఎలా చెప్పాలి? COOK, కుక్, COOKED, కుక్డ్. BOOK, బుక్, BOOKED, బుక్డ్. లైక్, లైక్డ్, లీక్, లీక్డ్. PSK, ప్యాక్, ప్యాక్డ్. అలానే ఇది కూడా బ్లింక్, బ్లింక్డ్, బ్లింక్డ్. ఓకేనా? నెక్స్ట్ పోదామండి. రైజ్ సంబడి ఐబ్రో, రైజ్డ్ సంబడి ఐబ్రో. ఇలా కనుబొమ్మలు పైకెత్తడాన్ని, కనుబొమ్మలు రేజ్ చేయడాన్ని ఇలా చెప్పొచ్చండి. కోపంతో కావచ్చు, ఆశ్చర్యంతో కావచ్చు, దేంతోనైనా కనుబొమ్మలు రెండు పైకి లేపడాన్ని ఇలా అంటారండి. నెక్స్ట్ అండి వింక్, WINK, వింక్, వింక్డ్, వింక్డ్, కన్ను కొట్టడం, కన్ను గీయటం అండి. కన్ను కొట్టడం వెటకారం అని చెప్పడానికి కానీ, లేకపోతే ఏదైనా రొమాంటిక్ ఫీలింగ్ తెలపడానికి కానీ వింక్ అంటాం. వింక్, వింక్డ్, వింక్డ్. నెక్స్ట్ అండి మొహం సంబంధించి FROWN, ఫ్రౌన్. ఎలా చదవాలండి? ఫ్రౌన్, ఫ్రౌండ్, ఫ్రౌన్, మొహం చిట్లించడాన్ని అండి. మొహాన్ని చిట్లించడాన్ని ఫ్రౌన్ అంటారు. కోపంతో కావచ్చు, విసుగుతో కావచ్చు, ఒక నొప్పితో కావచ్చు, బాధతో కావచ్చు, మొహం చిట్లించడాన్ని ఫ్రౌన్ అంటారండి. నెక్స్ట్ అండి బ్లష్, BLUSH, బ్లష్, బ్లస్ట్, బ్లస్ట్, సిగ్గుపడ్డాన్ని బ్లష్ అంటారు. మొహం ఎర్రబారడాన్ని బ్లష్ అంటారు. సిగ్గుతో, బిడియంతో మొహం ఎర్రబారడాన్ని ఏమంటారంటే బ్లష్ అంటారు. నెక్స్ట్ అండి నోస్ కు సంబంధించి నోస్. స్మెల్, స్మెల్డ్, వాసన చూచు, వాసన వచ్చు. అలాగే స్నిఫ్, స్నిఫ్ట్, స్నిఫ్ట్, ఇది కూడా వాసన చూచు, వాసన వచ్చు అండి. రెండు పదాలు.
రెండు పదాలు ఉన్నాయి. వీ హ్యావ్ 2 వర్డ్స్ హియర్. నెక్స్ట్ స్నీజ్, స్నీజ్డ్. తుమ్మడాన్ని స్నీజ్ అంటారండి. నెక్స్ట్ అండి ఐడ్. జాగ్రత్తగా చూడడం ఒకటండి. దేనిపైన కన్నేయడం అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడాన్ని కన్ను వేయడం అంటారండి. అలాగే ఏదైనా కొట్టేయడానికి కానీ, దాన్ని దొంగిలించడానికి కానీ, దానిపైన ఆరా పెట్టి దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉండటాన్ని కూడా ఐ అంటారండి. నెక్స్ట్ అండి కాఫ్, యాక్చువల్ కాఫ్ట్ దగ్గడం అండి. గాస్ప్, గాస్ప్ అంటే మనం వేగంగా నడవటం వల్ల కానీ, పరిగెత్తడం వల్ల కానీ, ఏదైనా ఆవేశపడ్డాన్ని అలాగే రొప్పడం అంటారు, ఆవేశపడ్డం అంటారు, దాన్ని గాస్ప్ అంటారండి. రైట్. ఇలా కొన్ని పదాలు నేర్చుకున్నాం ఇవాళ. ఇవన్నీ కూడా యాక్షన్ రిలేటెడ్ టు ఫేస్, లైక్ నోజ్, మౌత్, ఐజ్, ఇయర్, ఇలా వాటికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ subscribe my channel. Please share these videos to your known people, and you can say your comment. You can give your comment through your comments. Thank you so much.